ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ బ్యూటీ. తెలుగులో నెంబర్ 1 హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రకుల్ వరుస ఫ్లాపులతో డేలా పడింది. కాలీవుడ్, బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీనితో రకుల్కు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రష్మిక, పూజ హెగ్డే, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనకపడిపోయింది. ఫోటోషూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్గా కనిపించినా కూడా ఫలితం లేకపోయింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే జాకీ బగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించింది. 2 ఏళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరూ గత ఏడాది ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. గోవాలో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య రకుల్ తన ప్రియుడిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత రకుల్ ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. తాను హైదరాబాద్లో కొనుగోలు చేసిన ఇల్లు గురించి అడిగిన ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం ఇచ్చారు. ఈ ఇల్లుపై అనేక ఆరోపణలు వినిపించాయి. పొలిటికల్ లీడర్స్ ఆమెకు ఈ ఇల్లును గిఫ్ట్గా ఇచ్చారనే ఆరోపణలు వినిపించాయి. తాజాగా దీనిపై వివరణించారు రకుల్. ఈ పుకారు తన తండ్రికి తెలిసి తీవ్ర ఆగ్రహానికి గురై పెద్ద రచ్చ చేశారని రకుల్ వెల్లడించారు. దీనికి సరైన కౌంటర్ ఇవ్వాలి అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారని తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక్కొక్క రూపాయి పోగు చేసి ఈ ఇల్లు కొన్నానని, కానీ తన ఇంటిపై ఇలాంటి రూమర్ రావడం ఏంటని తన తండ్రి ఫైర్ అయ్యారని ఆమె తెలిపారు. ఈ విషయంలో రకుల్ తన తండ్రిని కూల్చేశారట. ఇలాంటి చెత్త రూమర్స్ వస్తూ ఉంటాయి, వాటిని పట్టించుకోవద్దని తండ్రికి చెప్పినట్లు వెల్లడించారు. మనం రియాక్ట్ అయితే వాళ్ళు హైలైట్ అవుతారని, సైలెంట్గా ఉండడమే బెటర్ అని తండ్రిని శాంతింపజేశారు. ఇలా హైదరాబాద్లో ఉన్న ఇల్లును కష్టపడి కొన్నామని రకుల్ వివరణ ఇచ్చింది.